జై శ్రీ నారాయణి అమ్మకి, జై శ్రీ నారాయణి అమ్మకి. తెలుసు కదా, అమ్మ ప్రేమే చూపిస్తారు. నన్ను తీసుకెళ్ళాడు, గురుజీ మీరు రావాలి అన్నారు. అలా వెళ్తే ఏమన్నా తెలుసా నారాయణమ్మ నాతో చెప్పారు, స్వామీజీ ఇది మీ అమ్మగారి ఇల్లు, ఇదే చెప్పారు. ఇది మీ రెండో పుట్టిల్లు, వస్తూ ఉండండి, ఇక్కడే ఉండండి అని చెప్పారు. కాబట్టి అటువంటి అమ్మ ప్రేమ కలిగినట్టు నారాయణ అమ్మవారి యొక్క ప్రియ శిష్యుడు మా కళ్యాణం. మాకు కూడా చాలా ప్రియమైన శిష్యుడు. చిత్తూరుతో నాకు చాలా బంధం తొడబడ్డానికి కారణం మా కళ్యాణే. చాలా చక్కగా చూసుకుంటాడు నన్ను. మనం ఇంకా ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు చేయాలి. అలాగా మా కళ్యాణికి నేను మాట ఇచ్చాను, బహుశా జూలైలోనే మనం చేస్తాం నాన్న. డేట్ ఏమన్నా అటు ఇటు అయినా మేము పూరి వెళ్ళి వచ్చాక నాన్న. జై శ్రీ నారాయణ అమ్మకి. హరే కృష్ణ. మాతం నమామి కమలే కమలయతాక్షి శ్రీ విష్ణు కమలవాసి క్షీరోదజే కమల కోమల గర్భగౌరీ లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే సరసిజనైనే సరోజహస్తే ధవసురానందమాయ శోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతిగరి ప్రసీద మహ్యం. చాలా సంతోషం. ఓం మహాదేవే చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. ఓం అలాగే ఈ కార్యక్రమంలో కేవీఆర్ జ్యువెలర్స్ నారాయణ గారు వచ్చారు. పొద్దున్న వచ్చారు, ఒక చిన్న బ్యాగ్ ఇచ్చేళ్ళు. అందులో ఏముందో నాకు తెలీదు, పాపం మీ దగ్గర ఉంది. వారు కూడా ఈ కార్యక్రమానికి వారు వంతు చేసి వెళ్ళారు. సో అలా ఒక ఏదో ఇంటింటికో పువ్వు ఈశ్వరుడికో మాల. కాబట్టి నేను ఇలా అనకపోయినా ఇలా జరగడానికి కారణం అలాంటి వాళ్ళు ఉండడం. అర్థమైందా? ఇప్పుడు మా మల్లికార్జున రెడ్డి గారు ఏమన్నా తెలుసా, అద్భుతమైన పదం వాడారు, నాకు ఇష్టమైంది. సంవత్సరం నన్ను వాడుకోండి. ఎలా అంటే మనం ఏదన్నా చెయ్యాలంటే మన ఒక్కరి వల్ల కాదు కదా. వంట నాకు వచ్చు, పదార్థాలు అంటే ఎలా వండుతాను? అందుకని ఆ పదార్థం లాంటి వారు కడుపు నింపేవారు మల్లికార్జున రెడ్డి గారు. నేను చాలా చేయగలను, నాకు చాలా నమ్మకం ఉంది. భగవంతుని ఎప్పుడు వేడుకుంటూ ఉంటాను. చాలా సంతోషం సార్. మనం చాలా చేయాలి. మన తిరుపతిని కాపాడుకోవాలి, మన పరపతిని కాపాడుకోవాలి, మన ధర్మాన్ని కాపాడుకోవాలి. చాలా సంతోషం సార్, చాలా సంతోషం. హరే కృష్ణ సార్. అలాగే గోశాల పెట్టారు, ఎక్కడుంది? వెళ్దాం సార్. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాని విచిత్త ధీరః నామాని కృత్వా అభిధేదాస్తే. భారత్ మాతాకి జై. మల్లికార్జున రెడ్డి గారు ఎక్కడ? మల్లికార్జున రెడ్డి గారు మీకు వచ్చిందా? పటం వచ్చిందా? రైట్. యజ్ఞాన్ ప్రసాద్ గారు ఒకసారి పైకి రావాలి. మా కాకినాడలో చాలా ఆత్మీయులు ఎప్పుడు గురూజీ అని మెసేజ్ పెట్టినా అమ్మ అంటే ఎక్కడున్నారు, తిన్నారా, పాలు అని ఇంకా అమ్మ అడిగినట్టే అడుగుతారు, అమ్మలాగా చూస్తారు. నేను ఆ చుట్టుపక్కలకి వెళ్తే ఏ ఊరు వెళ్ళినా వచ్చేస్తారు. సో మీరు ఆ ధర్మనిష్ట కలిగి ఉండడానికి అదే మిమ్మల్ని కాపాడుతుంది. ఇలా మనం కొనసాగుతాం. అలాగే మొన్న మేము కాకినాడ వచ్చినప్పుడు ఆయన కలిశారు కదా, అక్కడే శ్రీనివాస్ గారే కార్యక్రమం ఏర్పాటు చేశారు. చాలా 15 రోజులు అట్లా మాట ఇచ్చారు. అప్పుడు మళ్ళీ కలుద్దాం. ఒక చిన్న పాట, కృష్ణ జనార్దన హరి కృష్ణ జనార్దన యదునందన కృష్ణ మధుసూదన యదునందన కృష్ణ మధుసూదన గోపికా వల్లభ రాధారమణ
సంతోషం. ఏమండి 18 రాష్ట్రాలు తిరిగేశాడు. అబ్బా కాకినాడలో నువ్వు, వైజాగ్లో వాడు, మనం కలుద్దాం నానా. నాకు బండి అంటే చాలా ఇష్టం, నన్ను దిగుదు. అరే జాగ్రత్త. అమ్మకి చెప్పు నేను ఇచ్చానని చెప్పు. తప్పనిసరి అమ్మ పట్ల ప్రేమ ఉన్నవాడు ఆ ప్రేమ చేత అమ్మని సేవిస్తాడు. భగవంతుడు వాడి ప్రేమను చూసి ఆ అమ్మకి ఆరోగ్యాన్ని ఇస్తాడు. వెంకటేశ్వర ఉన్నాడు అదేవిధంగా నమ్మిన వారికి ఆయన దైవం. కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కొండలంత వరములు కదా మరి కాబట్టి ఆయన ఇస్తాడు. అమ్మ బాగుంటుంది చేస్తున్నాను. అలాగే మేము ఎప్పుడు వైజాగ్ వెళ్ళినా ప్రసాదం అంటే మాకు ఇంకా రెండో తలంపే రాకుండా వెంటనే ఫోన్ చేసి చెప్పేస్తాం. ఎంత తక్కువ టైంలో చెప్పినా వండేసి మమ్మల్ని వండి పడేస్తూ ఉంటాడు. ఇంక భయం లేకుండా ఒక క్షణం సార్. ఆ దంపతులు 3 రోజుల నుంచి ఈ సేవలో ఉండి ఎక్కడ ఉన్నాము అన్నది లేకుండా వాళ్ళ రూమ్ ఎక్కడ ఉందో ఏమిటో తెలియదు, ఎక్కడ హాల్లో పడుకున్నారు అంతే పాపం. కాబట్టి ఇలా నిస్వార్థంగా చెప్తే వినయంగా చేస్తూ మళ్ళీ గొర్రెల మీద బాగా ఫైట్ చేస్తూ ఉంటాడు. మీ అందరికి తెలియని విషయం చెప్తా, మీ సంచిలో గొర్రెలకు సంబంధించి అద్భుతమైన పుస్తకం ఒకటి పెట్టబడింది. అది కానీ మీరు చదవాలి, మీరు పులులై వారు బలైపోతారు. అంత అద్భుతమైన మ్యాటర్ ఉంది అందులో, చదవండి. అమ్మ నల్లి శివ వైజాగ్ జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సంజానంబ విజృంభితం శృతి శిర స్థానాంతరాధిష్ఠితం స ప్రేమ భీతి భ్రమరాభిరామమసృత్ సద్వాసనా శోభితం భోగీంద్రాభరణం సమస్త సుమనః పూజితం వినావిష్ఠితం సేవే శ్రీగిరి మాతాకి. ఇంకా మనం 5 నిమిషాల్లో ముగించేద్దాం. అలాగే ఈ కార్యక్రమంలో ఉద్యోగానికి ఈ 3 రోజుల నుంచి సెలవు పెట్టి అర్ధరాత్రి వచ్చారు మళ్ళీ మా మల్లికార్జును. వాడు చూశారు కదా చకచక అందిస్తూ సేవ చేస్తాడు. పొద్దున్న నా కళ్ళు తిరిగి చకచక ఏదో తెచ్చాడు, అందరికీ ఆ జ్యూస్ ఇచ్చాడు. అలాగా చెప్పిన సేవ చిన్నదో పెద్దదో చేసి ఇంత కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్ర, ఒకళ్ళ ఉడత సేవల అలా మనం అందరం కలిస్తేనే సేవన. అందుకని ఎవ్వరు నొప్పింపబడకూడదు అనేది ఒక్కడే సింగిల్ టాస్క్. ఎవ్వరు మనోజ్ వచ్చిన రోజే మాకు ఇదంతా చూపించి దా మనోజ్ అమ్మ అలాగే కర్నూలు రామయ్య గారు వెలుగారు. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గః ప్రచోదయాత్. అమ్మ మా అమ్మ యా మూలం మీరు జగదః అమ్మ నాశనాచ్యేసిని శ్రీశైలాగ్ర నివాసిని భౌతమే అందరూ ప్రసాదాలు తీసుకుని వెళ్ళాలి. మనం అందరం అందరికి ఇచ్చేద్దాం, అందరు ఇవ్వాలి రావాలి. నాన్న గురువు ఇక్కడ హెల్ప్ చేయడం, గురుమూర్తి కూడా గురునాథ్ కూడా. అమ్మో మా గురువులు ఎక్కువైపోయారు. గురుదారు మనోజ్ రావాలి. అయ్యో స్వామి మీరు కనబడలేదే. కాదు అనంతపురం జిల్లాలో పుట్టపర్తి, మా రవిశంకర్ది వనపర్తి, మా స్వామీజీది అనపర్తి, మా ఊరు తిరుపతి, అదే మా పరపతి, మా దేవుడి శ్రీపతి. మర్చిపోతే బతుకదో గట్టి. ఈ స్వామి గారికి మహాప్రాణం. నేనంటే ఆ ఊర్లో బోల్డ్ అని చేసేస్తూ ఉంటాడు. బెంగళూరు వెళ్ళి ఏదో చెప్పేస్తూ ఉంటాడు. ఆ గుడిని ఉద్ధరించేయాలని తపన పడిపోతూ ఉంటాడు. మహాతపన. ఒక విధంగా చెప్తే పిచ్చ అన్నమాట. ఏదో చేసేయాలి రాముడికి. చాలా సంతోషం. దండ ఉందరా నాన్న, స్వామి గారు ఉండండి నాన్న. రవి దండ 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 రవి. అమ్మ జాగ్రత్తగా వెళ్ళండి, అందరూ ప్రసాదాలు తీసుకెళ్ళండి. కానీ ఒక్కసారి నేను ఏమిటంటే మనందరం రాంపండు రావా అమ్మ రాజేశ్వరి నువ్వు కనపడవే తణుకు
ఎంత సేవ చేసావు కనపడకుండా? ఒకసారి మనం అందరం నిలబడి ధర్మారెడ్డి గారు మీరు కూడా పైకి వచ్చాడు, ఈరోజు కూడా ఒకసారి నిలబడి నాయుడు గారు కృష్ణ గారు ఒక్కసారి నివాళి అర్పించేద్దాం. తర్వాత మళ్ళీ మనం డిస్పాచ్ అయినా గొడవ ఉండదు. నుంచుందాం. స్వామి రాజేష్ అదే అందుకే మనం మిస్ అయిపోతాం. ఒకసారి నివాళి అర్పించేద్దాం అమ్మా. ఒకసారి అందరం నుంచుందాం. ఎక్కడ వాళ్ళకి పని గారిది మొన్న బర్త్డే, నిన్న మా